నమస్తే, వెల్కమ్ టు మమ్ అండ్ డాటర్ కిచెన్. నేను ఇప్పుడు గోంగూర పప్పు చేసి చూపిస్తున్నా. ఒక గ్లాస్ కందిపప్పు, ఈ చిన్న పావు ఉంటదన్నమాట, ఈ గ్లాస్తో శనగపప్పు. ఇది ఇప్పుడు కందిపప్పు, కొంచెం శనగపప్పు తీసుకున్నాం కదా, దీన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని దీంట్లో ఒక 4 కప్పులు వాటర్ వేస్తాను. నేను 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. సైజు 2 టమాటాలు తీసుకున్నాను, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందని. ఇది మరీ అంత చిన్నగా కోసుకొని అవసరం లేదండి, కొంచెం పెద్దగా కోసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి, పసుపు, చిమంతా అల్లం, సాల్ట్. కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ రానిస్తాను. ఇది గోంగూర సపరేట్ వేస్తాను, నేను ఇందులో వేయలేదు. ఇది ఉడకబెట్టి పక్క పెట్టి గోంగూర ఉడకపెట్టాను. రూపీస్ బయట అమ్ముతారు కదండి, అది ఒక కట్ట గోంగూర తీసుకుని ఏం చేసా అంటే కొంచెం ఇలా కత్తిరితో కట్ చేశాను. నేను కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నా, చేసి ఉడకబెడతాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి ఇది ఉడకనిస్తాను. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి కొంచెం మంచిగా ఉడకనిస్తాను. ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయింది. దీనిలో ఉన్న వాటరు కొంచెం పక్కకు ఉంచుకుంటా. ఈ పప్పులో కొంచెం వాటర్ తీసి గిన్నెలో ఉంచుకున్నాను. ఇవి కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలి, లైట్గా ఇలా అంటే చాలు. ఇప్పుడు ఈ పప్పులో ఈ గోంగూర వేస్తా, ఉడకబెట్టింది. ఆల్రెడీ గోంగూర మెత్తగా ఉడికింది కాబట్టి జస్ట్ ఇలా కలుపుకోవడమే అంతే. పప్పు ఇప్పుడు తాలింపు వేస్తా. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇందులో పోసేయాలి. ఇప్పుడు పప్పు తాలింపు వేస్తాను. 2 స్పూన్ల ఆయిల్ వేస్తా. ఇది 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తే చాలా బాగుంటుంది తాలింపులో. పప్పు తాలింపు చేయడానికి చిన్న ఆనియను, జీలకర్ర, పచ్చనపప్పు, ఈ ఆవాలు, మినపప్పు, ఎల్లుల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ పోపు చేస్తాను. చిక్కడు ఇంగో కూడా వేయాలి. ఈ ఇంగో నేను యాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చా, మళ్ళీ సువాసన వస్తుంది అసలు. కొంచెం చిక్కడు వేస్తే చాలు. తాలింపు వేగిపోయింది. ఈ పప్పు ఇందులో వేసేస్తా. ఇట్లా ఈ గోంగూర పప్పు చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచి పప్పు అనేది ప్రోటీను, మంచి గోంగూర కాల్షియం, మంచి చాలా బాగుంటుంది అసలు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఈ గోంగూర పప్పు ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్. గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.